తెలంగాణలో కొత్తగా రైతు నేస్తం కార్యక్రమం అమల్లోకి వచ్చింది. ఈ కార్యక్రమాన్ని బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా రైతు నేస్తం కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దశల వారీగా 3 సంవత్సరాల్లో 2601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను స్థాపిస్తారు. 97 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు అమలు కానుంది. మొదటి దశలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాట్లు కానుండగా ఇందుకోసం ప్రభుత్వం 4.7 కోట్ల రూపాయలను విడుదల చేసింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు, రైతులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు ఈ డిజిటల్ ప్లాట్ఫారం వ్యవస్థను సర్కారు ప్రవేశపెట్టింది. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో క్షేత్రస్థాయిలో సమస్యలపై రైతులతో చర్చలు ఉంటాయి. గ్రామాల నుంచే రైతులు ఆన్లైన్లో తమ పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలు అందుకోవడం, తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవడం వంటివి జరుగుతాయి. ప్రతి మంగళవారం, శుక్రవారం విస్తరణాధికారులు రైతులతో రైతు నేస్తం కార్యక్రమం అమలవుతుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ రైతులకు భరోసానిచ్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గుముఖం పట్టడంతో కరువు పరిస్థితులు నెలకొంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు పరిస్థితిని అర్థం చేసుకుని సమస్యను సమిష్టిగా ఎదుర్కొని అధిగమించేందుకు ప్రభుత్వానికి సహకరించాలని పిలుపునిచ్చారు. కరువు కానీ మరేదైనా పెద్ద సమస్య అయినా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. లోటు వర్షపాతం కారణంగా అన్ని రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గిపోవడంతో అన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. గురువారం రైతు నేస్తం కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కరీంనగర్, ఖమ్మం, నల్గొండ రైతులు మహబూబాద్ నగర్ రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితిని అర్థం చేసుకోవాలని రైతులను కోరుతున్నానన్నారు సీఎం. రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని సీఎం తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో వివిధ జిల్లాల రైతులు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. ఎలా లాభాలు గడిస్తున్నారో అలాగే ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. రాష్ట్రంలోని 2601 రైతు వేదికల వద్ద వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు నేస్తం ప్రారంభించింది. మొదటి దశలో ప్రయోగాత్మకంగా 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో వ్యవసాయ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మొదటి దశ కార్యక్రమం కోసం ప్రభుత్వం ఇప్పటికే 97 కోట్లు మంజూరు చేసింది. కొత్త సదుపాయం రైతులకు నేరుగా నిపుణులు, శాస్త్రవేత్తలతో సంభాషించడానికి ఒక వేదికను అందిస్తుంది. రైతులు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వీలుగా రైతు నేస్తం సేవలను వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కొత్త కార్యక్రమం పైలట్ ప్రాజెక్టులో 110 కేంద్రాల్లో అమలు చేయడం జరుగుతుందని, భవిష్యత్తులో అన్ని గ్రామాలకు విస్తరిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన కూడా అమలవుతున్నదని, రైతు చనిపోతే బాధిత కుటుంబాలకు రైతు బీమా లబ్ధి చేకూరుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఫసల్ బీమా యోజన రైతుల్లో వ్యవసాయం కొనసాగించాలనే విశ్వాసాన్ని నింపుతుందన్నారు. కరువు, వరదల కారణంగా పంటలు దెబ్బతిన్నప్పుడు పెట్టుబడితో సహా రైతులకు పరిహారం పొందడానికి ఈ పథకం సహాయపడుతుంది. గొర్రెలు, చేపల పంపిణీ పథకాల్లో జరిగిన లావాదేవీలపై సమగ్రంగా విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకాలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు లబ్ధిదారుల ఎంపిక మొదలు గొర్రెల కొనుగోలు, పంపిణీ జరిగిన తీరుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని చెప్పారు. విజిలెన్స్ ఇచ్చే ప్రాథమిక నివేదికలో ఏమైనా అవినీతి, అవకతవకలను గుర్తిస్తే వెంటనే ఈ వివరాలను ఏసీబీకి అప్పగించాలని సీఎం అధికారులకు సూచించారు. మంగళవారం సచివాలయంలో పశుసంవర్ధక శాఖ, పాడి అభివృద్ధి, మత్స్యశాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకలు, ఇటీవల ఈ పథకంలో జరిగిన భారీ అవినీతిని కాగ్ తమ నివేదికలో వేలెత్తి చూపిన విషయాన్ని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఇటీవల గొర్రెల పంపిణీకి సంబంధించిన నిధులను బినామీ పేర్లతో కొందరు ఉద్యోగులు సొంత ఖాతాలకు మళ్లించుకున్న కేసులో ఏసీబీ దర్యాప్తు గుర్తు చేస్తూ అందులో శాఖాపరంగా వివరాలేమీ సేకరించలేదా అని ఆరా తీశారు. 2017లో ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకంలో మొదటి విడతకు 3,955 కోట్ల రుణం చేసిన నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రెండో విడతకు ఎందుకు రుణం ఇవ్వటం నిలిపివేసిందని ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. అప్పటికే ఈ పథకంపై కాగ్ వివిధ అభ్యంతరాలు లేవనెత్తడం, అవకతవకలను గుర్తించిందని, తదితర కారణాలతో ఎన్సీడీసీ రుణం ఇవ్వలేదని అధికారులు సమాధానమిచ్చారు. ఇప్పటికే తమ వాటా కింద 25% డీడీలు అందజేసిన లబ్ధిదారులకు ఎందుకు గొర్రెలను పంపిణీ చేయలేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. రెండో విడతలో 85,488 మంది ఇప్పటికే తమ వాటా కింద 25% డబ్బు చెల్లించారని, దాదాపు 430 కోట్ల
కోట్ల రూపాయలు జిల్లా కలెక్టర్ల ఖాతాలోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. మరో 2,20,792 మంది లబ్ధిదారులు ఇంకా డబ్బులు కట్టలేదని చెప్పారు. ఈ పథకం అమలు జరిగిన తీరుపై రకరకాల అనుమానాలున్నాయని, దీంతో పాటు చేపల పెంపకానికి సంబంధించి ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి మండలంలో వెటర్నరీ హాస్పిటల్ తప్పకుండా ఉండాలని, 91 కొత్త మండలాల్లోనూ అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మొబైల్ వెటర్నరీ క్లినిక్ సేవలను కొనసాగించాలని, అందుకు అవసరమైన టెండర్లను వెంటనే పిలవాలని చెప్పారు. వివిధ పథకాల్లో కేంద్రం నుంచి వచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. టీఎస్పీఎస్సీ చేపట్టిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామకాల్లో ఈ విభాగంలో ఏళ్లకేళ్లుగా పనిచేస్తున్న వారికి వెయిటేజీ ఇవ్వాలనే ప్రతిపాదనను పరిశీలించాలని, వైద్యారోగ్య శాఖలో అమలైన వెయిటేజీ విధానాన్ని ఈ విభాగంలోనూ వర్తించేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రభుత్వము ప్రజల దగ్గరికి, ముఖ్యంగా రైతుల దగ్గరికి చేరి రైతుల యొక్క సమస్యలు తెలుసుకొని ఆ రైతుల యొక్క సమస్యల్ని పరిష్కరించాలన్న ఆలోచనతోని మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకొని ఈ రైతు నేస్తం విధానం ద్వారా ప్రభుత్వము రైతులతో కలిసిమెలిసి భవిష్యత్ కార్యక్రమాలు తీసుకుంటుందని చెప్పి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో ప్రధాన ఉద్దేశము వ్యవసాయ కాలంలో రైతులకు వచ్చే సమస్యలను పూర్తిగా దృష్టిలో పెట్టుకొని మీకు సలహాలు సూచనలు ఇచ్చి సైంటిస్టులతో మీరు ఇంటరాక్ట్ అయ్యే విధంగా మీరు వేసే విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, మీరు పండించే పంట కావచ్చు, పంట తర్వాత అమ్ముకునే విధానంలో మార్కెట్ విధానం కావచ్చు, ప్రతి సందర్భంలో వ్యవసాయం దుక్కి దున్యకాడ నుంచి మొదలు పెడితే పంట ఇంటికి వచ్చే వరకు ఒక మంచి కార్యక్రమం ద్వారా రైతులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా రైతులకు అండగా నిలబడి మీరు పండించిన పంట కూడా లాభసాటి ధర, గిట్టుబాటు ధరనే కాదు లాభసాటి ధర కూడా మీకు రావాలని ఇవ్వాలన్న ఆలోచనతోటి మా ప్రభుత్వం ముందుకు వస్తుంది. అది రైతు భరోసా కార్యక్రమం కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతులకు విత్తనాలను అందుబాటులో తీసుకురావడం కావచ్చు, మార్కెట్ లో ఐకేపీ సెంటర్ల ద్వారా ఇతర ప్రభుత్వ మార్కెట్ యార్డ్ల ద్వారా మీకు అందుబాటులోకి తీసుకొచ్చి అది మిర్చి కావచ్చు, పత్తి కావచ్చు, పసుపు కావచ్చు, ఎర్రజొన్నలు కావచ్చు, కందులు కావచ్చు, సోయాబీన్ కావచ్చు, ఇట్లాంటి ప్యాడీ వరి కావచ్చు, ఈ అన్ని పంటలు కూడా పండించి దాదాపుగా 26 రకాల పంటలు పండడానికి తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఉంది. కేవలం వరి పండించుకోవడమో లేకపోతే పత్తో మిర్చో వేయడానికి పరిమితం కాకుండా మనం మిగతా అంటే పంట మార్పిడి ద్వారా రైతుకు అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంది. వీటన్నిట్లలో కూడా మీకు అండగా నిలబడాలని, తక్కువ నీళ్లతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట ఎక్కువ లాభాలు రైతుకు చేకూరాలన్న ఆలోచనతోని కార్యక్రమాలన్నిటినీ మనం తీసుకోవడం జరిగింది. దీంట్లో రైతుల అందుబాటులో వ్యవసాయ శాఖ అధికారులు అందరూ మీకు చేస్తారు. మీరు ఏమైనా విషయాలు ఉన్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. చాలా క్రియాశీలకంగా మా మంత్రులు పనిచేస్తున్నారు. ప్రజల దగ్గరకు వస్తాం, తప్పకుండా మంచి కార్యక్రమాలను తీసుకుంటాం. ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఇప్పుడు 110 సెంటర్లలో ప్రయోగాత్మకంగా ఈ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో అందరికీ చేరే విధంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ మధ్యలోనే తుమ్మల నాగేశ్వరరావు గారు అదే విధంగా బట్టి విక్రమార్క గారి సూచనతో పంటల బీమా పథకాన్ని కూడా మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ రోజు రైతు బీమా పథకము, రైతు ఏదైనా నష్టం వచ్చి కష్టం వచ్చి ఆత్మహత్య చేసుకుంటే ఆ చనిపోయిన కుటుంబాలను ఆదుకునే విధానం రైతు బీమా పథకం. కానీ పంటల బీమా పథకం ఉంటేందంటే పెట్టుబడి నుంచి పంట పండే వరకు ఏ నష్టం జరిగినా, రైతుకు ఏ ఇబ్బంది వచ్చినా, కరువు వచ్చినా, వరద వచ్చినా నష్టపరిహారము ఇవ్వడం ద్వారా పంట పెట్టుబడి వెనక్కి వచ్చే విధంగా కార్యాచరణ తీసుకుంటే రైతులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకే ప్రభుత్వం అండగా నిలబడుతుంది. ఎవరు రైతులు ధైర్యాన్ని కోల్పోవద్దు. ఈసారి కరువు పరిస్థితులు ఉన్నాయి. పోయిన సంవత్సరం సరైన వర్షపాతం లేకపోవడం వల్ల ఈ రోజు రిజర్వాయర్లలో నీళ్లు కూడా అడగంటిపోయినాయి. నీటి సమస్య కూడా తీవ్రంగా ఉన్నది. కరీంనగర్ ప్రాంతంలో, ఖమ్మం ప్రాంతంలో, నల్గొండ ప్రాంతంలో, మహబూబ్ నగర్ ప్రాంతంలో మన వాళ్ళు రిజర్వాయర్ల నుంచి నీళ్లు వదలాలి అన్న డిమాండ్ వస్తుంది. అదే విధంగా తాగునీటి కూడా రేపు సమ్మర్ లో కష్టాలు కాకుండా ఉండడానికి కూడా మనం అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాం. రైతులందరూ కూడా పరిస్థితిని అర్థం చేసుకొని
ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలన్నిటిలో పాల్గొని అందరికీ ఉపయోగపడే విధంగా మనందరం కలిసి పనిచేద్దాం. ఈసారి కరువును మనందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం. రైతులను అన్ని రకాలుగా ఆదుకొని మీరు పండించే పంట లాభసాటిగా ఉండే వరకు మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.